ప్రైజ్ ది లార్డ్. అందరి ప్రార్థన అవసరతల కొరకు ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకి ప్రార్థన జరుగుతుంది కదండి. తప్పకుండా ప్రార్థనలో ఏకీభవించండి. అలాగే ప్రార్థనలోకి వచ్చే ముందే ఏదైనా విషయంలో వాక్యం నుండి తప్పిపోయారా, ఏదైనా విషయంలో వాక్యం నుండి తప్పిపోయి దేవుని మనసు నొచ్చుకునేలా ప్రవర్తించారా, అవన్నీ జాగ్రత్తగా పరిశీలన చేసుకోండి. ఒకవేళ అవును నేను దారి తప్పాను అనిపిస్తే దేవుని పాదాల దగ్గర ప్రార్థనలోకి వచ్చిన తర్వాత కన్నీటితో క్షమాపణ అడగండి. సమస్యల కోసం ప్రార్థన చేయొద్దు, క్షమించమని అడగండి. ఖచ్చితంగా తండ్రి క్షమిస్తాడు, సమస్యల నుంచి బయటపడేస్తాడు. అలాగే నిన్నటి నుంచి ఒక సిస్టర్ గురించి చెప్తున్నాం కదండి. తనకి హెల్త్ బాగుండడం లేదు, నడవలేని పరిస్థితి. దేవుని చిత్తమై తండ్రి మీ హృదయాన్ని కదిలిస్తే, మీకు ఎంత ఇష్టమైతే అంటే ఎంత ఇవ్వగలిగితే అంత హెల్ప్ ఆ సిస్టర్కి పంపిద్దామండి. దేవుని కృపను బట్టి. ఇది బలవంతం కాదు, మీరు అప్పు చేసి మరీ పంపించొద్దు. మీకున్నంతలోనే ఎంతో కొంత సహాయంలో ఉంది, అవసరతలో ఉంది, హాస్పిటల్ ఖర్చులకైనా వస్తాయి కదా అని ఆశ. కాబట్టి ఆ సిస్టర్ గురించి కూడా ప్రార్థన చేయండి. నరాల బలహీనత, నడవలేని పరిస్థితి అసలు. కాబట్టి స్వస్థత కొరకు ప్రార్థన చేయండి. మీ వంతు సహాయాన్ని నంబర్ పెట్టానండి డిస్క్రిప్షన్లో. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఎక్కడ 2-3 కూడి మీ నామంని ధ్యానిస్తారు వారి మధ్యన మీరుంటారని సెలవిచ్చిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఎవరెవరు ఎక్కడ ఏ ప్రాంతాల్లో ఉన్నారు మాకైతే తెలియదు, సమస్తము చూచుచున్న దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, మా అందరినీ ఈ సమయానికి మీతో మాట్లాడే అవకాశాన్ని మాకిచ్చిన దేవా మీకే స్తోత్రం. అయ్యా, ఏ పాటి వారం నా తండ్రి, మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, జ్ఞానం కలిగిన, పేరు ప్రఖ్యాతులు కలిగిన ఎంతో మంది ఉన్నారు. కానీ మీరే నిజమైన దేవుడని తెలుసుకోలేని అజ్ఞానంలో ఉన్నారయ్యా. అయినా సరే వారందరినీ పక్కన పెట్టి మా మీద మీ దృష్టి పెట్టడానికి మాకున్న అర్హత ఏముందయ్యా? మీ దయ తప్ప. మీకే స్తుతి స్తోత్రం. నా తండ్రి, ఎవరెవరి ప్రార్థనలు ఏకీభవించారు, ఎవరెవరు ఏ అవసరతలతో ఏ సమస్యలతో పాదాల దగ్గరకు వచ్చారు, దయగల దేవా ఆ ప్రార్థన అవసరతలు నా దగ్గరికి వచ్చినాయి కాదయ్యా. నేనే పాటిదాన్ని, నేనేం చేయగలనయ్యా? మీ పాద ధూళి దుమ్ముతో కూడా నేను సమానం కాలేను కదా నా తండ్రి. వచ్చిన ప్రతి ప్రార్థన అవసరత మీ పాదాలకు అప్పగిస్తున్నాను నా తండ్రి. ఒకసారి నా ప్రభు జ్యోతి సిస్టర్ ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. కుటుంబం కోసం, బిడ్డల భవిష్యత్తు కోసం ప్రార్థించమన్నప్పుడు నా ప్రభు మొదట ఆ సిస్టర్కి ధైర్యాన్ని ఇవ్వండి. మొదట మీ ఎడల విశ్వాసాన్ని బలపరచండి. మనుషుల మీద ఆధారపడకుండా మీ మీదే ఎలా ఆధారపడాలో జ్ఞానాన్ని బిడ్డకు అనుగ్రహించమని అడుగుచున్నాను నా తండ్రి. బిడ్డలకు కూడా నా ప్రభు మంచి జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. అలాగే మంగా సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. సిస్టర్ వాళ్ళ బాబు సాయి చరణ్ నా తండ్రి కాలేజ్కి వెళ్తున్నాడమ్మా. చదువు కోసం ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి, బిడ్డకు నా ప్రభు యవన కాలంలో నా తండ్రి దారి తప్పకుండా, చెడు స్నేహాలు, చెడు సావాసాలు చేయకుండా, చెడు దారిలో బిడ్డ నడవకుండా మీ కాపుదల బిడ్డ చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే సిస్టర్ వాళ్ళ పాప కోసం ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి మంచి ఆరోగ్యాన్ని బిడ్డకు అనుగ్రహించండి. బిడ్డ చదువులో మీరే తోడుగా ఉండడం నా ప్రభ. పెద్ద పాపమ్మకి మంచి ఆరోగ్యాన్ని, స్వస్థతనివ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ విజయ్ కుమార్ బ్రదర్ నా ప్రభ అమ్మ ఇంటి నుండి వెళ్ళిపోయాడమ్మా. ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, చిన్న పిల్లలు ఉన్నారు, తిరిగి రావాలని ప్రార్థించమన్నప్పుడు నా ప్రభ ఎందువల్ల వెళ్ళిపోయాడు నా తండ్రి సమస్తము ఎరిగి ఉన్న దేవా. ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉన్నాడు? దయగల దేవా బిడ్డ మీద దయించి కుటుంబం మీద కనికరపడి ఏదైనా విషయంలో తెలుసు తెలియకు వాక్యం నుండి తప్పిపోయి వాళ్ళ తరపున మే క్షమాపణ అడుగుతున్నాం. మేమేదో నీతిమంతులమా, మేమేదో యథార్థవంతులమని కాదు నా తండ్రి. బిడ్డల మీద దయించి కనికరపడి తిరిగి నా ప్రభ గృహానికి చేరుకునేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభ అనుదీప్ బ్రదర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. బ్రదర్ కోసం ప్రార్థించమన్నప్పుడు నా ప్రభ లోకంలో ఉండకుండా నా తండ్రి నూతన ఆలోచన, నూతన హృదయాన్ని నా ప్రభ బిడ్డకు అనుగ్రహించమని అడుగుచున్నాం. మీ ఎడల భయము, భక్తి కలిగిన జీవితాన్ని బిడ్డకు అనుగ్రహించండి. అలాగే చంద్రకళ సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అమ్మ బిడ్డల కోసం ప్రార్థించమన్నప్పుడు, కుటుంబం కోసం ప్రార్థించమన్నప్పుడు నా ప్రభ మీరున్నారు అనే ధైర్యాన్ని ఆ బిడ్డలో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. మనుషుల వైపు, సమస్యల వైపు బిడ్డ చూడకుండా, ఎవరున్నా లేకపోయినా, ఎవరు చూసుకున్నా చూసుకోకపోయినా నా తండ్రి ఉన్నాడు, పరమ తండ్రి నాకున్నాడు కదా. నా తండ్రి నాకు సమస్తము సమకూరుస్తాడు, నా బిడ్డలకు మంచి భవిష్యత్తు అనుగ్రహిస్తాడు అనే ధైర్యాన్ని, విశ్వాసాన్ని బిడ్డకు అనుగ్రహించండి. అలాగే నా ప్రభ గుంటూరు నుంచి నా ప్రభ జ్యోతి సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. ఉద్యోగం కోసం ప్రార్థించమని అడిగినప్పుడు, అప్పులు తీరాలని ప్రార్థించమన్నప్పుడు నా ప్రభ ఉద్యోగం చేసేంత అర్హత బిడ్డకు వచ్చిందంటే
అంత చదువుకునే జ్ఞానం ఇచ్చింది మీరే కదా నా ప్రభా. మీ జ్ఞానం కాబట్టి ఇక్కడి వరకు వచ్చింది నా తండ్రి. ఇక్కడి దాకా తెచ్చిన మీరు ఇక నుండి నా ప్రభా ముందుకు నడిపించమని అడుగుచున్నామయ్యా. ఎంతో ఆశతో మీ పాదాల దగ్గరకు వచ్చారయ్యా. మీ వద్దకు వచ్చి వారిని ఎంత మాత్రమును మీరు త్రోసివేయనని చెప్పారు కదయ్యా. మాట ఇస్తే మాట తప్పరయ్యా మీరు. నీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డ మీద కనికరపడి నా తండ్రి అప్పులు తీరే దారి నా ప్రభా బిడ్డకు చూపించండి. తల్లిదండ్రుల కష్టం నా ప్రభా బిడ్డ చూడలేకపోతుంది. మంచి ఉద్యోగాన్ని నా ప్రభా బిడ్డకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. తల్లిదండ్రులకు కూడా నా ప్రభా తన వంతు నా ప్రభా సపోర్ట్గా ఉండేలా నా తండ్రి మీరే దయించి మంచి ఉద్యోగాన్ని బిడ్డకు అనుగ్రహించండి. అలాగే నా ప్రభా వెంకటలక్ష్మి సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. టెక్ ఎగ్జామ్ నా తండ్రి క్వాలిఫై అవ్వాలని ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి మీ జ్ఞానం అయితేనే నా ప్రభా బిడ్డ ఎగ్జామ్లో పాస్ అయింది. మీ జ్ఞానం అయితేనే, మీరిచ్చిన జ్ఞానం అయితేనే క్వాలిఫై అయ్యింది అనే నమ్మకాన్ని, విశ్వాసాన్ని, ఆ గ్రహింపుని బిడ్డకు అనుగ్రహించండి. మీ చేతికి అప్పగిస్తున్నామయ్యా. మీ చిత్తం లేకుండా ఏది జరగదు నా తండ్రి. మీకు అసాధ్యమైనది ఏది లేదని ప్రతి ఒక్కరు తెలుసుకునేలా బిడ్డల జీవితాలు సరిచేసి నా ప్రభా వారు అడిగింది వారికి అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే సుజాత సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. భర్త కోసం బిడ్డల కోసం ప్రార్థించమన్నప్పుడు నా ప్రభా సిస్టర్ కుటుంబాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. బ్రదర్ని జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. కుటుంబాల్లో ఏ లోటుపాట్లు ఉన్నాయో మీకు తెలుసయ్యా. ఏ విషయంలో బిడ్డలు వాక్యం నుండి తప్పిపోతున్నారు సమస్తము ఎరిగి ఉన్నదేమో మాకైతే తెలియదు నా తండ్రి. వారి క్రియలు ఎలా ఉన్నాయి, వారి ప్రవర్తన, వారి చూపులు, వారి ఆలోచన ఎలా ఉందో ఎవ్వరికీ తెలియదు. కానీ సమస్తాన్ని చూచుచున్నదేవా మీకు మరుగైనది ఏదీ లేదు కదా నా తండ్రి. బిడ్డలు నా ప్రభు ఒక్కసారి వారిని దర్శించి వారిని సరిచేసి నా ప్రభ కుటుంబాన్ని కట్టమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ కృపాజ్యోతి సిస్టర్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఇద్దరు బిడ్డలు నా ప్రభ చర్చికి రావాలని, అప్పులు తీరాలని ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి ఎందువల్ల నా ప్రభ తల్లి మాట వినట్లేదు మీకు తెలుసు. తప్పు మాదేనయ్యా. బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని మీరు ముందే చెప్పారయ్యా. మేమే గ్రహించలేకుండా మాదేనయ్యా తప్పు. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా. దయగల దేవా, తెలుసో తెలియక బిడ్డ చేసిన తప్పు క్షమించి ఇద్దరు బిడ్డల మీద నా ప్రభ కనికరపడి నా తండ్రి ఆ తల్లి మీ పాదాల దగ్గరకు వచ్చింది కదయ్యా. తప్పు తెలుసుకుని దయతో క్షమించి నా తండ్రి బిడ్డల హృదయాలు సరిచేసి మీ మందిరానికి వచ్చి మీ మీద ఆనుకునేలా బిడ్డలు మార్చమని అడుగుచున్నాం. అప్పులు తీరే దారి నా ప్రభ బిడ్డలకు చూపించండి. వారి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు ఎవరైతే సిస్టర్ నా తండ్రి సిస్టర్ వాళ్ళ కొడుకు చక్కగా స్కూల్కి వెళ్ళాలని, చర్చికి రావాలని, బాగా చదవాలని నా ప్రభు తగ్గింపుతో ఉండాలని ప్రార్థించమని అడిగింది. దయగల దేవా, మేం చేసిన తప్పు వల్ల మా బిడ్డలు ఇలా తయారవుతున్నారు. మాదేనయ్యా తప్పు. మీరు అన్యాయస్తులు కారు నా తండ్రి. మీరు ముందే చెప్పారు అమ్మా జాగ్రత్తగా బిడ్డలు సరైన క్రమంలో పెంచమని. మేమే పెంచలేదేమో నా తండ్రి. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా. తెలుసో తెలియక బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించమని అడుగుచున్నాం నా తండ్రి. వారి మీద కనికరపడి వారి కన్నీరు చూచుచున్న దేవా, దయతో వారి మీద జాలిపడి నా తండ్రి దారి తప్పుతున్న బిడ్డలు నా ప్రభు సరిచేయగల శక్తి మీకు మాత్రమే ఉందయ్యా. ఆ బిడ్డ మీద కనికరపడి నా తండ్రి ఒక గద్దింపు చేసైనా సరిగా స్కూల్కి వెళ్ళి నా ప్రభు చక్కగా నా తండ్రి బిడ్డ ఆసక్తిగా చదవాలి. ప్రతి ఒక్కరికి లోబడి జీవించే హృదయాన్ని మీరు మాత్రమే ఇవ్వగలరు. మీరు మాత్రమే సరిచేయగలరు. మీరు మాత్రమే నూతన జీవితాన్ని మీరు ఇవ్వగలరు నా తండ్రి. మీకు అసాధ్యమైనది ఏదీ లేదయ్యా. మీ బాహుబలం తక్కువైంది కానే కాదు నా తండ్రి. నమ్ముచున్నామయ్యా. నమ్ముట నీ వలనైతే నమ్మవారికి సమస్తము సాధ్యమని చెప్పినది. అపనమ్మకాన్ని మాలో కలగనిపోద్దు నా తండ్రి. మీకే స్తోత్రం నా ప్రభా. అలాగే ఎవరైతే నా ప్రభా బ్రదర్ నా తండ్రి సంఘంలో చాలా మంది అమ్మ దేవుడి నుండి దూరం అయిపోయారు, లోకంలోకి జారిపోయారు. సంఘం మరలా కట్టబడాలని ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి ఒక్కసారి సంఘాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎందువల్ల లోకంలోకి జారిపోయారు, ఎందువల్ల మీ నుండి దూరం అయిపోయారు. దయగల దేవా, సమస్తము ఎరిగి ఉన్న దేవా, సమస్తము చూచుచున్న దేవా, మీకే స్తోత్రం నా తండ్రి. బలహీనులైపోతున్నారయ్యా. ముందు ఏ భక్తి అయితే కలిగి ఉన్నారు, ఏ ప్రార్థన శక్తి కలిగి ఉన్నారు, ఏ ఆసక్తి కలిగి ఉన్నారు, ఆసక్తి నా ప్రభ మరలా బిడ్డల్లో కలిగించమని అడుగుచున్నాను. దారి తప్పిపోయిన గొర్రెలు నా ప్రభ 100 గొర్రెలు ఒక గొర్రె తప్పిపోతే ఆ తప్పిపోయిన గొర్రె కోసం వెళ్ళి నా ప్రభ తీసుకొచ్చి మరలా మందలో కలిపారయ్యా. ఎంత ప్రేమ నా తండ్రి, అంత ప్రేమ గల దేవా, మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డలను సరిచేయండి.
దారి తప్పిన ప్రతి ఒక్కరిని ఒక గద్దింపు చేసేను మరలా సరైన దారిలో నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా చిన్నయ్య బ్రదర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. బ్రదర్ ఆరోగ్యం కోసం, కుటుంబ ఆరోగ్యం కోసం ప్రార్థించమన్నప్పుడు నా ప్రభా బిడ్డను నా తండ్రి ఏ విషయంలో బిడ్డ జారిపోయాడు మీకు తెలుసు నా తండ్రి. ఏదైనా విషయంలో తెలుసో తెలియక వాక్యం నుండి తప్పిపోయి మీ మనసు గాయపడేలా ప్రవర్తించుంటే దయతో క్షమించమని అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా. దయదేవా మీ జాలి మీ దయ నా ప్రభ బిడ్డ మీద ఉంచి మంచి ఆరోగ్యాన్ని బిడ్డకు అనుగ్రహించండి. చేసిన తప్పు దయతో క్షమించి నా ప్రభ కుటుంబం అందరికీ నా ప్రభ మంచి ఆరోగ్యాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. ఏ విషయాల్లో బిడ్డలు జారిపోతున్నారు మొదట సరిచేసి నా తండ్రి మీ రక్షణ కంచె కుటుంబం చుట్టూ ఉంటేనే నా ప్రభా బిడ్డలు మంచి ఆరోగ్యంతో ఉంటారని మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభా దుర్గమ్మ సిస్టర్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. కుటుంబం కోసం, బిడ్డల చదువు కోసం, పెద్ద పాప ఆరోగ్యం కోసం ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి బిడ్డలు నా ప్రభా దూరంగా ఉన్నా సరే, కుటుంబానికి దూరంగా ఉన్నా మీరు దగ్గరగానే ఉంటారయ్యా. కుటుంబం చుట్టూ మీ రక్షణ కంచె ఉండిద్దయ్యా. మీరున్నారు అనే ధైర్యాన్ని ఆ బిడ్డలకు అనుగ్రహించండి. బిడ్డల చదువుల్లో మీరే తోడుగా ఉండండి. మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. తల్లిదండ్రుల కష్టాన్ని అర్థం చేసుకునే జ్ఞానాన్ని నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించమని అడుగుతున్నాం. పెద్ద పాపను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బ్లడ్ లో ఇన్ఫెక్షన్ నా తండ్రి తీసివేసి ఏ విషయంలో బిడ్డ జారిపోతుందో మాకైతే తెలియదు. మీ చెక్క వినదయ్యా, కానీ సమస్తము మార్చివేయగల సరిచేయగల శక్తి గలదేవా. ఆ బిడ్డను సరిచేసి బిడ్డలో ఉన్న అనారోగ్యాన్ని తీసివేసి సంపూర్ణ స్వస్థత బిడ్డకు అనుగ్రహించండి. అలాగే నా ప్రభ ఎవరైతే బ్రదర్ నా తండ్రి సంఘం కోసం ప్రార్థించమని అడిగారు ఒకసారి ఆ సంఘాన్ని జ్ఞాపకం చేసుకున్నాయి. ఎందువల్ల సంఘంలో బిడ్డలు చెదరిపోతున్నారు మీకు మాత్రమే తెలుసు. ఎక్కడ పొరపాటు జరిగిందో, ఏ విషయంలో బిడ్డలు బలహీనులైపోయారు, అపవాది చేతిలోకి బిడ్డలు ఎందుకు జారిపోయారు సమస్తము ఎరిగి ఉన్నదేమో. దత్తపుత్ర ఆత్మనే మీకు ఇచ్చాను, పిరికి ఆత్మను మీకు ఇవ్వలేదని చెప్పారు. ఒకవేళ బిడ్డలు భయపడుతున్నారేమో, ఒకవేళ పిరికివారుగా నా తండ్రి మందిరానికి వస్తే ఎవరైనా అడ్డగిస్తారేమోనని భయపడుతున్నారేమో. దయగల దేవా, శక్తిగల దేవా, బిడ్డలకి మరలా నూతన ధైర్యాన్ని, నూతన భయము, నూతన భక్తిని మరలా కలిగించి మరలా మీ వద్దకు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా సీతా సిస్టర్ ఒకసారి జ్ఞాపకం చేసుకుని నా తండ్రి సిస్టర్ వాళ్ళ పాప అత్త భర్తలు మారాలని నా ప్రభ ప్రార్థించమన్నప్పుడు అందరూ తనతో ప్రేమగా ఉండాలని, ఇంట్లో సమాధానంగా ఉండాలని ప్రార్థించమన్నప్పుడు మొదటి నా ప్రభ సిస్టర్ వాళ్ళ పాపకి తగ్గింపు మీరు అనుగ్రహించండి, ఓర్పును మీరు అనుగ్రహించండి, సహనాన్ని నా ప్రభ మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డ నా ప్రభ వారికి ఎదురు తిరిగి మాట్లాడకుండా ఆమె నోటికి నా ప్రభ మీ కాపుదల ఉంచండి. ఎంత కఠినమైన వాళ్ళని కూడా నా తండ్రి కరిగింప చేయగల శక్తి మీకు మాత్రమే ఉందయ్యా. ఎంత కఠినంగా నా ప్రభ ప్రేమ లేకుండా నా తండ్రి బండవారిపోయిన హృదయాలను కూడా నా తండ్రి కరిగించి నా తండ్రి మెత్తటి మనసులుగా మార్చగల శక్తి గల దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఆ బిడ్డ కుటుంబాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మరి దూరంగా ఉన్నప్పుడు నా తండ్రి సిస్టర్ భయపడుతుందయ్యా. బిడ్డ కోసం ఆలోచించి నా తండ్రి మొదట ఆమెలో ఉన్న భయాన్ని తీసిపోయింది నా తండ్రి. తెలుసో తెలియకో నా ప్రభా ఆ సిస్టర్ వాళ్ళ పాప వాళ్ళ అత్త మామలు భర్త మాట్లాడుతున్నారు, తెలియదయ్యా. తెలిసి తెలియని అజ్ఞానం నా తండ్రి, ఈ లోక జ్ఞానంతో మాట్లాడుతున్నారు. ఈ లోక జ్ఞానం మీ దృష్టిలో వెర్రితనమేగా. వాళ్ళలో ఉన్న ఈ లోక జ్ఞానాన్ని తీసివేసి వారి తరపున మే క్షమాపణ అడుగుతున్నామయ్యా. ఇంటి వాళ్ళేగా నా తండ్రి, బిడ్డ కుటుంబస్తులేగా నా తండ్రి, బయట వాళ్ళు కాదు కదయ్యా. తెలుసో తెలియకో బిడ్డలు మాట్లాడుతున్న మాటలు దయతో క్షమించి వారి హృదయాలను నా ప్రభా మార్చి కుటుంబంలో శాంతి సమాధానం ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే గోపి బ్రదర్ ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. బ్రదర్ వాళ్ళ అమ్మకి నా తండ్రి ఆరోగ్యం బాగాలేదని నా ప్రభా ప్రార్థించమన్నప్పుడు మౌనిక సిస్టర్ ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. కళ్ళు తిరుగుతున్నాయమ్మా, బాడీ షివరింగ్ అవుతుందని ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి తల్లికి ఆరోగ్యం బాగాపోతే పిల్లలు నా ప్రభా మనశ్శాంతిగా ఉండలేరు కదా నా తండ్రి. ఎంతో ఆశతో ఎంతో నమ్మకంతో మీ పాదాల దగ్గరకు వచ్చారు. నా దగ్గరకు వచ్చినాయి కదా, నేనేం చేయగలను, నేనే పాటుదాన్ని. ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా నాకు లేదు కదా. ఆ బిడ్డ నా తండ్రి ఒకసారి మౌనిక సిస్టర్ ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఏ విషయంలో వాక్యం నుండి జారిపోయిందో, ఏ విషయంలో మీ నుండి దూరమైందో సమస్తము ఎరిగి ఉన్నదే. దయతో సరిచేసి చేసిన తప్పు దయతో క్షమించి ఆ బిడ్డ మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత మీరు అనుగ్రహించి మీరు మాత్రమే స్వస్థత ఇవ్వగలరు అని ఆ బిడ్డలు తెలుసుకునేలా కార్యం జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే జోసెఫ్ బ్రదర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. కుటుంబం కోసం, కుటుంబంలో మనశ్శాంతి కోసం, నెమ్మది కోసం ప్రార్థించమన్నప్పుడు నా ప్రభా కుటుంబం చుట్టూ మీ రక్షణ కంచె వేయండి నా తండ్రి.
మొదట నా ప్రభు బిడ్డలు ఏదైనా విషయంలో తెలుసో తెలియకు వాక్యం నుండి తప్పిపోతుంటే నా తండ్రి, మాకున్న ఈ లోక జ్ఞానంతో మేము ఆలోచిస్తే మాకు తెలియదయ్యా, ఆ గ్రహింపు మాకు రాదు నా తండ్రి. ప్రతి విషయంలో మేము కరెక్ట్గానే ఉన్నాం కదా అని అనుకుంటాము, కానీ మాలో ఉన్న లోపాలు, మాలో ఉన్న బలహీనతలు సమస్తము మీకు మాత్రమే తెలుసయ్యా. కుటుంబంలో ఎవరు జారిపోతున్నారో నా తండ్రి, బిడ్డలు సరిచేసి నా ప్రభు మీ ఎడల భయం భక్తి కలిగించి కుటుంబం చుట్టూ మీ రక్షణ కంచె వేసి మీ శాంతి సమాధానాన్ని కుటుంబంలో ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే సుమతి సిస్టర్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని నా తండ్రి, సిస్టర్ వాళ్ళ పిల్లలకి గవర్నమెంట్ జాబ్ రావాలని ప్రార్థించమన్నప్పుడు మొదట నా ప్రభు యవన కాలంలో ఉన్న బిడ్డలు నా తండ్రి మీ కాడిని మోసేలా బిడ్డల కృప చూపించండి. మీ ఎడల భయము భక్తి కలిగించండి. జ్ఞానం మీరు మాత్రమే ఇవ్వగలరు. మీరిచ్చిన జ్ఞానమైతేనే వాళ్ళు కోరుకున్న ఉద్యోగాలు బిడ్డలు పొందుకోగలరు అనే విశ్వాసాన్ని బిడ్డలు బలపరచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే సిస్టర్ నా తండ్రి వాళ్ళ ఎల్డర్ డాటర్ నా తండ్రి కొత్త ఇల్లు కోసం ప్రార్థించమని అడిగింది, కుటుంబ ఆశీర్వాదం కోసం, గ్రాండ్ సన్ గుడ్ హెల్త్ కోసం నా ప్రభ, అలాగే 2వ గర్భఫలం కోసం ప్రార్థించమని అడిగింది. ఒక్కసారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. మీ వద్దకు వచ్చారు కదయ్యా, మీ వద్దకు వచ్చే వారిని మీరు ఎంత మాత్రమును త్రోసివేయరు కదయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. మొదట నా ప్రభు బిడ్డలందరూ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు మీకు దగ్గర అవ్వాలి. ప్రతి ఒక్కరు వాక్యం ప్రకారం జాగ్రత్తగా నడవాలి. ప్రతి ఒక్కరు మీ ఎడల భయము భక్తి కలిగి జీవించే హృదయాలు బిడ్డలకు ఇచ్చి ప్రతి విషయంలో బిడ్డలకు తోడుగా ఉండమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే సిస్టర్ నా తండ్రి అమ్మ కుటుంబ పరిస్థితి అసలు బాగాలేదమ్మా, ప్రార్థన చేయమన్నప్పుడు ఎందువల్ల పరిస్థితులు తారుమారైపోయారు మీకు మాత్రమే తెలుసు. ఎందువల్ల కుటుంబ పరిస్థితి ఇలా అయిపోయిందో సమస్తం ఎరిగి ఉన్నదేమో. బిడ్డలు ఎక్కడ జారిపోయారో వారి వైపు చూడండి. బిడ్డలు ఎక్కడ బలహీనలై వాక్యం నుండి తప్పిపోయారు. దయగల దేవు దయతో వారు చేసిన తప్పు క్షమించిన తండ్రి, కుటుంబంలో పరిస్థితులు చక్కదిద్దగల శక్తి మీకు మాత్రమే ఉందయ్యి. మీరే నా తండ్రి బిడ్డలకి ధైర్యాన్ని ఇవ్వండి. మీ ఎడల విశ్వాసాన్ని బలపరిచి కుటుంబాన్ని కట్టమని నా ప్రభా, కుటుంబంలో కలహాలు తీసివేసి మీ శాంతి సమాధానాన్ని నా ప్రభా ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే నా ప్రభా సిస్టర్ వారి యంగర్ డాటర్ కోసం వివాహం కోసం ప్రార్థించమని అడిగింది, ఒకసారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. యవన కాలంలో నా తండ్రి బిడ్డలు వివాహాలకు సిద్ధంగా ఉన్నప్పుడు మీరు జతపరిస్తేనే, మీ చిత్తంలో వారి వివాహాలు జరిగితేనే బిడ్డలు సంతోషంగా ఉంటారు. మీ చిత్తంలో వివాహాలు జరిగితేనే బిడ్డలు మరణించే వరకు భర్తకు లోబడింది. భార్యను ప్రేమించే మనసు భర్తకి, భర్తకు లోబడే మనసు భార్యకి ఇచ్చిన ప్రభా బిడ్డకు సరిపడా జీవిత భాగస్వామిని బిడ్డకు జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే జీవన కుమారి సిస్టర్ ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అమ్మ IIT చదువు పూర్తయిందమ్మా, ఉద్యోగం కోసం ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి ఉద్యోగం చేసేంత అర్హత బిడ్డకు వచ్చిందంటే, IIT పూర్తి చేసేంత జ్ఞానం ఇచ్చింది మీరే నా తండ్రి. మీరిచ్చిన జ్ఞానమే కదా నా ప్రభ, మా సొంత జ్ఞానం అయితే అవ్వదయ్యా. మీరే బిడ్డకు నా ప్రభ ఆ చదువుకు తగ్గ ఉద్యోగాన్ని బిడ్డకు అనుగ్రహించమని అడుగుచున్నాం. మొదట నా ప్రభ ఆ బిడ్డ వాక్యం నుండి తప్పిపోతుంటే దయతో సరిచేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ స్వరూప సిస్టర్ ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. కుటుంబ ఆరోగ్యం కోసం, అప్పుల కోసం, చిన్న బిడ్డల కోసం ప్రార్థించమన్నప్పుడు మొదట నా ప్రభ బిడ్డలు ఏదైనా విషయంలో వాక్యం నుండి తొలగిపోతుంటే మొదట యేసు నామంలో వారిని సరిచేసి నా ప్రభ ప్రతి అవసరత తీర్చమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ప్రియాంక సిస్టర్ ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఉద్యోగంలో ఉన్నత స్థితికి నా ప్రభ రావాలని ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి మొదట ఆ ఉద్యోగం ఇచ్చిన మీకు ప్రతి దినము ప్రతి క్షణము మనస్ఫూర్తిగా కృతజ్ఞతను చెప్పే కృతజ్ఞత హృదయాలు బిడ్డలకు అనుగ్రహించండి. ఇక్కడ దాకా తెచ్చిన తండ్రి, ఇంత మంచి ఉద్యోగాన్ని ఇచ్చిన తండ్రి, ఇక నుండి నన్ను ముందుకు నడిపించడం, ఉన్నత స్థితికి నన్ను హెచ్చించడం ఖచ్చితంగా హెచ్చిస్తాడు. అప్పటి వరకు నేను తగ్గింపుతో ఉండాలి, కృతజ్ఞతా హృదయంతో ఉండాలి అనే జ్ఞానాన్ని బిడ్డకు అనుగ్రహించండి. గ్రహింపును బిడ్డకి ఇచ్చిన నా ప్రభ, చేసే పని నా ప్రభ శ్రద్ధగా నా తండ్రి, చేసే పని నమ్మకంతో చేసే హృదయాన్ని బిడ్డకు అనుగ్రహించండి. ఇంకా ఎవరైతే వారి మనసులో ఉన్న బాధ బయటికి చెప్పుకోలేక ఒంటరిగా బాధపడుతున్నారు, మానసికంగా కృంగిపోతున్నారు నా తండ్రి, పరిస్థితి అంతా నా చేయి దాటిపోయింది అని బాధపడుతున్నారేమో నా తండ్రి, అమ్మా మీ చేయి దాటిన నా చేయి దాటదమ్మా అనే నా ప్రభు బిడ్డలతో ఒక్క మాట మీరు పలికితే చాలు నా తండ్రి. నమ్ముచున్నాం నా తండ్రి, సమస్తము చేయగల శక్తి మీకు మాత్రమే ఉందని నమ్ముచున్నాం. ప్రతి ఒక్కరిని మీరు మాత్రమే సరిచేయగలరని మేము నమ్ముచున్నామయ్య. అపనమ్మకాన్ని, అవిశ్వాసాన్ని మాలో కలిగించొద్దు నా తండ్రి, మాలోకి రానివ్వతాయి. వచ్చిన ప్రార్థన అవసరతలన్నీ మరొకసారి మీ పాదాలకు అప్పగించుకుంటాం. సౌమ్యాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. బిడ్డ మీద నా ప్రభు మీ హస్తం ఉంచండి.
నరాలు నా ప్రభ నూతన శక్తిని బిడ్డ పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు యేసు నామములో నూతన బలము శక్తిని బిడ్డకు అనుగ్రహించమని అడుగుచున్నాం. కావలసిన ఆర్థికంగా నా ప్రభ ఆర్థిక సహాయాన్ని నా ప్రభ మీరే పంపించమని అడిగే అర్హత లేని దాన్ని అయినా సరే యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.